మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. మహాభారతం ఈ తరం కోసం మహాభారతం మనం రెండో సంచికలోకి రెండో అంకంలోకి వచ్చాం. పోయిన సంచికలో మనం శంతనుడికి గంగకు పెళ్లి జరగటం గురించి, ఆ తర్వాత వాళ్ళిద్దరి షరతుల ప్రకారం గంగ 7 అప్పుడే పుట్టిన పుత్రులను గంగలో కలిపి చంపడం, దాని ద్వారా ఆ అష్టవసువులలో 7 శాప విమోచనం కలగటం, వాళ్ళు పూర్వజన్మకు వెళ్ళిపోవడం చెప్పుకున్నాం. అట్లాగే 8వసారి పుత్రుణ్ణి గంగలో వేయొద్దు, చంపొద్దు అని చెప్పి శంతనుడు తన భార్య గంగాదేవిని బ్రతిమాలుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి షరతుల ప్రకారం ఆమె అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఆ కుమారుడిని తనతో పాటు తీసుకెళ్ళింది. అతనికి సకల రాజోచిత విద్యలన్నీ నేర్పింది. వెనక్కి తీసుకొచ్చి యవ్వన ప్రాయంలో, అంటే కౌమార దశలో, ఇంకా పూర్తి యవ్వనం రాకముందే కౌమార దశలో శంతనుడికి ఆమె అప్పగించి వెళ్ళిపోయింది. శంతనుడు ఆ దేవవ్రతుడు అనేటటువంటి ఆ బాలుణ్ణి 8వ వసువుని, అంటే 8వ వసువు శాపం కారణంగా ఆయన తన జన్మను భూలోకంలోనే గడపవలసి వచ్చింది. ఆ కారణంగా పుట్టినటువంటి దేవవ్రతుడు ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేశాడు శంతనుడు. ఆ తర్వాత ఆ కథ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మనం రెండో అంకంలోకి వచ్చాం. ఈ రెండో అంకం లోపలికి వెళ్లే ముందు నా మిత్రులందరికీ ఒక మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు, కొద్దిమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మహాభారతాన్ని నిరాఘాటంగా చివరి దాకా నడిచేలాగా మీరు చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కితే దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాదు, మీరు దీన్ని షేర్ చేసి మిగతా బంధుమిత్రులకు పంచుకుంటే ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా లోపలికి వెళదానండి. అలా శంతనుడు తన కుమారుడు యువరాజుగా ఉండగా రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు గంగా తీరానికి వాహ్యాలకి వెళుతూ ఉంటాడు. సరదాగా గంగా తీరంలో నడవడానికి వెళుతూ ఉంటాడు, అప్పుడప్పుడు వెళుతూ ఉంటాడు అన్నమాట. ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకి రథము, మంది, మార్బలము, అంగరక్షకులు వీళ్ళందరూ ఉంటారు. అయితే ఆయన అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ అంగరక్షకుల్ని, మంది, మార్బలాన్ని కొంచెం దూరంగా ఉంచి ఒంటరిగా గంగా తీరంలో అలా తిరుగుతూ ఉంటాడు. అలా ఏకాంతంగా ఆనందించడం ఆయనకు అలవాటు అన్నమాట. ఒకసారి అట్లాగే ఏకాంతంగా ఆయన ఆనందిస్తూ ఉంటే ఒక సాయం వేళ ఆయనకి ఏంటో ఒక కమ్మటి వాసన ఆయనకు తగిలింది. అరే, ఎప్పుడు నేను ఈ కమ్మటి వాసన చూడలేదు, దీనికి కారణం ఏంటి అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి ఇంకొంచెం ముందుకు పోతూ ఉంటాడు. ముందుకు పోతూ ఉంటే అక్కడ ఏమి కనపడలేదు. ఇది పూల చెట్లు కానీ, పూల వాసన కానీ, అక్కడ ఏదో సుగంధాన్ని ఇచ్చేటటువంటి గంధపు చెట్లు కానీ అక్కడ ఏం కనిపించలేదు ఆయనకి. మరి ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందో, మంచి కమ్మటి వాసన అర్థం కాలేదు ఆయనకి. ఆయన కొద్దిసేపు చూస్తూ ఉంటాడు. అక్కడ గంగా తీరంలో ఒక అమ్మాయి ఒక పడవ నడుపుతూ ఉంటుంది. ఆ పడవలో కొంతమందిని ఎక్కించుకొని అమ్మాయి పడవను తీసుకుపోతూ ఉంటుంది, అవతల ఒడ్డుకు తీసుకుపోతుంటుంది. అక్కడ గంగా నది వెడల్పుగా ఉంటుంది, దాదాపు 1 మైలు పొడవు ఉంటుందన్నమాట. ఆ మైలు పొడవులో ఈ అమ్మాయి ఆ పడవలో యువతల నుంచి అవతల ఒడ్డుకు చేరుస్తుంది, అవతల ప్రజల్ని యువతల ఒడ్డుకు చేరుస్తూ ఉంటుంది. అయితే ఈ శంతనుడు చూస్తూ ఉండగా ఆ అమ్మాయి ఇక్కడి నుంచి ప్రజల్ని అవతలకు తీసుకుపోతూ ఉంటుంది. అలా తీసుకుపోతున్న కారణంగా ఆయనకు అప్పటిదాకా కనిపించినటువంటి ఆ సుగంధం దూరంగా అమ్మాయి పోతూ ఉన్న కొద్దిగా దూరంగా జరుగుతూ ఉన్నది. అమ్మాయి చివరికి అవతలకు పోయేసరికి ఆయనకి అప్పటిదాకా తన నాసాపుటాలకు, తన ముక్కుకు తగిలినటువంటి ఆ సుగంధం ఆగిపోయింది. అప్పుడు ఆ రాజుకు అర్థమైంది ఏంటంటే ఈ సుగంధానికి ఆ అమ్మాయికి ఆ పడవకి ఏదో సంబంధం ఉందని అనుకుంటాడు. ఇప్పుడు కనుక కుర్రకారు వాళ్ళు పెర్ఫ్యూమ్ కొట్టుకుంటారు అనమాట. ఆ పెర్ఫ్యూమ్ కొట్టుకున్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాసన మనకు తగులుతుంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ వాసన వాళ్ళతో పాటు దూరంగా వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. అయితే ఇంకా పూర్తిగా ఆయనకు అర్థం కాలే ఆ వాసన ఏంటన్నది. ఈ అమ్మాయి అవతల ఒడ్డులో ప్రజలను దించి మళ్ళీ యువతల ఒడ్డుకు వస్తుంటుంది. యువతల ఒడ్డుకు వస్తే ప్రజలు కనిపించలేదు, ఒక్కడు మహానుభావుడు కనిపిస్తాడు. కనిపిస్తే దిగి కిందికి ఒడ్డుకు వస్తుంది. వచ్చి ఆయనకి ఎవరో కనపడలేదు. మహారాజా, ఎవరో మీరు, అవతల ఒడ్డుకు చేరుస్తాను, మీరు వస్తారా అంటది అమ్మాయి. నేను కూడా జీవితంలో అవతల ఒడ్డుకు పోవాలనుకుంటున్నాను అంటాడు ఆయన. ఆయన కోరిక ఏంటంటే ఒక్కడే ఒక కుమారుడు, తనకు భార్య లేదు, ఇంకొక సంతానం కలిగే అవకాశం లేదు.
కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవాలి. కానీ దాని మీద అంత అంత మోజు లేక ఎవరో తెలియక ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. ఒక్క కొడుకున్నా లేకపోయినా ఒకటే అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి బాగా ఆకర్షించింది. అంత అందం, చూడటానికి కొంచెం నలుపుగా ఉన్నా కూడా అత్యంత సౌందర్యం కనపడింది. లోకంలో నల్లటి వాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా అని అనుకున్నాడు ఆయన. అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ సుగంధం అమ్మాయి దగ్గర నుంచే వచ్చిందని అనుకుంటాడు. అనుకొని మాట్లాడతాడు. కాసేపు మాట్లాడిన తర్వాత కొంత స్నేహం ఏర్పడుతుంది. నేను అవతల వాడికి వెళ్ళిపోవాలని అవసరం లేదమ్మా అని చెప్పి కాసేపు అమ్మాయితో మాట్లాడతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా 2-3 సార్లు జరుగుతుంది. 3-4 సార్లు అమ్మాయిని కలుస్తాడు, మాట్లాడతాడు. ఒకరోజు ఒక చక్కటి సాయంత్రం పూట ఆ అమ్మాయిని అడుగుతాడు. శంతనుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే, ఎవరు మీరు అని అడుగుతుంది. అడిగితే నేను నా వేషం చూసినా కానీ నేను రాజునని అర్థమైంది కదంటే, మీరు మహానుభావులు పెద్దవాళ్ళని అర్థమవుతుంటుంది. రాజుగారు అయితే అంగభటులు ఉంటారు, రక్షకులు ఉంటారు, రథాలు ఉంటాయి, ఇవన్నీ లేవు కదంటే, ఉన్నాయిలే దూరంగా ఉన్నాయని అంటాడు. అయితే రాజుగారు అయితే మహానుభావ మహారాజా నమస్కారం ఉంటుంది ఆమె. అంటే మరి నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటానని అడుగుతాడు ఆయన. అడిగితే అమ్మాయి సిగ్గుపడిపోతుంది. అంటే ఇంత మహారాజు అంటే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవటం ఏంటి అని అనుకుంటుంది ఆమె. అనుకొని ఏం చెప్తుందంటే ఆమె, మహారాజా నాదే ఉంది, మా నాన్న ఉన్నాడు, నేను తండ్రి చాటు బిడ్డని, మీరు రాండి, పక్కనే ఒక బెస్తవాళ్ళ పల్లె ఒకటి ఉంది, పల్లెకారుల పల్లె ఒకటి ఉంది, అక్కడ దాశరాజు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన మా నాన్న, నా పితృపాదులు, ఆయన దగ్గర పోయి అడగండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని అడగండి, అడిగితే ఆయన ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అన్నది. సరేనమ్మా, ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకోకపోడు తర్వాత సంగతి అది, ముందు నువ్వైతే నీకు ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకోవడానికి, నీకు ఇష్టమైతే తర్వాత నేను ఆయన పోయి అడుగుతానంటాడు. సిగ్గుపడుతుంది. ఇక ఆడవాళ్ళు అంతకంటే ఎక్కువ చెప్పరు కదా. ఆమె చెప్పాల్సిన విషయాన్ని కళ్ళతోటి ముఖంతోటి చెప్పేసింది. ఓహో ఈ అమ్మాయి నన్ను ఒప్పుకుంటుంది అని చెప్పి ఆయన అనిపించింది, ఆయన అనుకుంటాడు. అనుకొని తర్వాతి రోజు ఉదయం దాశరాజు గారి దగ్గరికి పోతాడు. దాశరాజు దగ్గరికి పోయేసరికి ఆయన రాజు మంది మార్బలం తన పల్లెటూరుకి వచ్చేసరికి ఆయన రథాలు ఆయన భటులు అందరూ వచ్చేసారు. వాళ్ళు వాళ్ళ ఆ పల్లెటూరు కదా, అది చిన్న పల్లె, బెస్త పల్లె. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఏమిటి అనుకుంటుంటే మహారాజు గారు వచ్చాడు. ఆ దాశరాజు అనే ఆయన ఆ మత్స్యకారుల పల్లెలకి ఆయన పెద్ద, అంటే వాళ్ళకు రాజు అనమాట ఆయన, అందుకే ఆయనకి దాశరాజు అని పేరు. ఆయన లోపల ఆయన ఎదుర్కొన్నాడు, తీసుకున్నాడు, ఆయన గౌరవించాడు, లోపల తీసిపోయి వాళ్ళ కొట్టంలో కూర్చోబెట్టారు. మహారాజా ఏమిటి మీ కోరికంటే, దాశరాజా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన అంటాడు కదా, ఓ ఇంతకంటే గొప్ప విశేషం ఏముందండి, మీ ఒక మహారాజు వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది, మాకు చాలా ఇష్టం, పరమానందం, కానీ ఒక షరతు ఉంది, అది మీరు అంగీకరించేటట్లయితే నేను ఒప్పుకుంటాను అంటాడు. ఏమిటి ఆ షరతు అని శంతనుడు అడుగుతాడు. అప్పుడు ఆ దాశరాజు అంటాడు కదా, మా అమ్మాయి మీతో పెళ్లి జరిగిన తర్వాత నా కూతురు సత్యవతి, ఎప్పటిదాకా ఆయన పేరు తెలీదా, నా కూతురు సత్యవతికి ఏ సంతానం అయితే కలుగుతుందో, మగబిడ్డ కలిగితే ఆయనకి రాజు అయ్యే అర్హత మీరు కల్పించాలి, అలా అయితే నేను పెళ్లి ఒప్పుకుంటానంటాడు. అప్పుడు ఆయన పక్కనే ఒక గోడ పక్కన తలుపు పక్కన నిల్చున్నటువంటి సత్యవతి వైపు చూస్తాడు. చూస్తే ఆమె రాజు వైపు చూసి అలాగే తలదించుకుంటారు. అంటే దానికి ఆ రాజుకు అర్థమైంది ఏంటంటే, తన తండ్రి షరతే తనకు షరతు, తన తండ్రి చెప్పినట్టు తాను వింటున్నానని చెప్పి రాజుకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఆయన మనసులో, అరే ఇదేంటి షరతు, దీనికి నేను ఎందుకు ఒప్పుకోవాలి, ఆల్రెడీ నా కొడుకు దేవవ్రతుడికి నేను పట్టాభిషేకం, యువరాజు పట్టాభిషేకం చేశాను, నా తర్వాత అతను రాజు అవుతాడు, కాబట్టి వీళ్ళ షరతులకి నేను అంగీకరించలేనని చెప్పి ఆయన అనుకుంటాడు. దాశరాజా నాకు కుమారుడు ఉన్నాడు, వాడి పేరు దేవవ్రతుడు, అతనికి యువరాజు పట్టాభిషేకం చేశాను, కాబట్టి ఇది వీలు కాదంటాడు. అట్లయితే మహారాజా మాకు కూడా వీలు కాదంటాడు. అయితే మీరు అడిగిన ధనధాన్యాలు ఇస్తాను, మీరు అడిగిన మడుమాన్యాలు ఇస్తాను, ఇంకేదైనా ఇస్తాను అడగండి, కానీ ఇది మాత్రం సాధ్యం కాదంటే, అలా కుదరదు మహారాజా అంటాడు. రాజుగారు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మామూలుగానే ఉంటాడు, కానీ విషాదంగా ఉంటాడు. రాజభవనంలో అంతఃపురంలో జరిగే వేడుకలు ఏం జరగటం లేదు, అక్కడ సంగీతాలు, నృత్యాలు ఇలాంటివి ఏం జరగటం లేదు, వినోద కార్యక్రమాలు జరగటం లేదు, ఎవరిని కళాకారులను పిలవటం లేదు, సభకు రావటం లేదు, అంతా విషాదంతో అలుముకొని ఉన్నది, ఏమిటి కారణం అని చెప్పి దేవవ్రతుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి రాజపరివారంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగి, ఎందుకు నాన్నగారు ఇట్లా ఉన్నాడు, ఆయనకి ఏం కష్టం వచ్చింది, ఎందుకు సంతోషంగా లేడు అడిగితే, వీళ్ళు రాజుతో పాటు గంగానదికి ఒడ్డుకుపోతున్నటువంటి ఆయన మంత్రులు, దగ్గరలో ఉన్నటువంటి సచివులు,
భీష్ముడికి ఏం చెప్తారంటే, అయ్యా జరిగింది ఇది, పక్కన పల్లెలో ఉన్నటువంటి దాశరాజు గారి అమ్మాయిని ఈయన ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనుకుంటే వాళ్ళు ఈ షరతులు పెట్టారు. నా కుమారుడు ఉన్నాడు, అతను యువరాజు, అతనికి కాకుండా మీకు ఇది ఇవ్వటం కుదరదు అని చెప్తాడు. చెప్తే అప్పుడు భీష్ముడు స్వయంగా, అప్పుడు ఇంకా భీష్ముడు కాలేదు కదా, దేవవ్రతుడు స్వయంగా రథం వేసుకొని ఆయన మంది బార్బలంతో దాశరాజు పల్లెకి వెళతాడు. దాశరాజు ఇంట్లో కూర్చొని మాట్లాడతాడు. దాశరాజుకు భయం వేసింది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ గెలవలేనటువంటి మహావీరుడు దేవవ్రతుడు. ఈ సంగతి హస్తినాపురం అంటే కురు రాజ్యం మొత్తంలో తెలుసు, ఆర్యావర్తం మొత్తంలో కూడా తెలుసు. ఏమిటంటే దేవవ్రతుడిని ఎవరూ ఓడించలేరు, అతనికి దివ్య శక్తులు ఉన్నాయని చెప్పి అందరికి తెలుసని. తెలిసినప్పుడు దాశరాజు భయపడతాడు. భయపడిపోయి, ఏమిటి మీ నాన్నగారు ఇట్లా వచ్చారు వెళ్ళారు, మేము షరతులు చెప్పామంటే, ఆ షరతులకు నేను కూడా అంగీకరిస్తాను, మీ కూతుర్ని నా తల్లిగా నేను భావిస్తాను, నాకు రాజ్యం అవసరం లేదు, మా నాన్నగారి కోరికను తీర్చండి, మీ అమ్మాయిని నాకు తల్లిగా పంపించండి అంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడంటే, మీరు ఈ రోజున అంగీకరిస్తాడు. అంగీకరించి మీకు రాజ్యం వద్దంటారు, కానీ రేపు మీకు పిల్లలు పుడతారు. మీ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి రాజ్యాధికారం ఉంటుంది, వాళ్ళు వారసులు అవుతారు. అలాంటప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చాలా పెద్ద భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. దాశరాజా, ఈ పంచభూతాలన్నిటి సాక్ష్యంగా నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఏంటంటే, నేను జీవితంలో పెళ్లి చేసుకోను, ఇలా ఒంటరిగా ఇలాగే బ్రహ్మచారిగా మిగిలిపోతాను, నేను పెళ్లి చేసుకోను. కాబట్టి నిస్సందేహంగా మీ అమ్మాయిని నాతో పంపించండి, నేను తల్లిలాగా నా రథం మీద కూడా తీసుకువెళ్తాను అని చెప్తాడు. చెప్తే అప్పుడు అందరూ సంతోషిస్తారు. ఇంత భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన దేవవ్రతుడు అని పిలవటం మర్చిపోయి భీష్ముడు అని పిలవటం మొదలుపెట్టారు. అందుకే మనకి మహాభారతంలో అటు కవిత్రయ మహాభారతం చదువుతున్నా, ఇటు వ్యాసుడు సంస్కృత మహాభారతం చదువుతున్నా కానీ మనకు దేవవ్రతుడు అనే పేరు కన్నా కూడా గంగాతనయుడు అని, భీష్ముడు అని ఈ పేర్లే మనకి ఆయన కొన్ని పర్యాయ పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది కథ. అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సత్యవతి ఎవరు, ఎవరికి ఆమె పుట్టింది, ఎవరి దగ్గర పెరుగుతూ ఉంది, అసలు ఎవరి ఆమెకి ఒంటి నిండా సుగంధం ఎలా వచ్చింది, ఈయన దాశరాజు ఎందుకు ఈ షరతులు పెట్టాడు, ఈయన ఆలోచించాలి. దాశరాజు ఎందుకు ఇలా షరతులు పెట్టాడంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు 2-3 ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఉన్నాయి. అదేంటంటే, రాజులకు పట్టమహిషులు ఉంటారు, ఎంతోమంది భార్యలు ఉంటారు. మొట్టమొదట ఏ భార్య తో పెళ్లి జరిగిందో ఆ భార్య పట్టమహిషి అవుతుంది. ఆమెకు కలిగేటటువంటి జ్యేష్ఠ సంతానం రాజు అవుతాడు. అలా కాకుండా ఆ అంతఃపురంలో ఎంతోమంది స్త్రీలు ఉంటారు. మీకు ఒక విషయం గుర్తు చేయాలి ఈ సందర్భంలో. ధృతరాష్ట్రుడికి 11 మంది అసలు భార్యలు ఉంటారు. అది కాక 100 మంది భార్యలను చేస్తాడు భీష్ముడు. ఇదే భీష్ముడు అంటే 111 మంది భార్యలు ఆయనకున్నారు. ఇది కవిత్రయ భారతంలో రికార్డ్ అయి ఉన్నది, వేరు భారతాల ప్రకారం కూడా ఉన్నది. అట్లా రాజులకి ఎంతమంది అయినా భార్యలు ఉండొచ్చు. అలాంటప్పుడు నా భార్య, పైగా నేను ఒక శూద్రుణ్ణి, నేను ఒక పల్లెకారి వాడిని, చేపలు పట్టుకునేటటువంటి వాడిని, నా భార్యకు అంతఃపురంలో, నా కూతురుకి భార్యగా అంతఃపురంలో ఆయనకి ఏం గౌరవిస్తారు, ఆమెకి ఏం గౌరవం దొరుకుతుంది, ఆమె సంతానం గతి ఏమవుతుంది, ఈమె ఒక దాసిలాగా మిగిలిపోతుందా, అంతఃపురంలో మిగతా భార్యల దగ్గర ఈమె ఒక దాసిలాగా మిగిలిపోతుందా, ఈమెకు పుట్టే కుమారులు అంటే తనకు మనవరాళ్ళు దాసులుగా మిగిలిపోతారా అని చెప్పి దాశరాజుకి భయం వేసి ఈ షరతు పెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉన్నది. అదేంటంటే, శంతనుడు మహారాజు, అతను పాటించిన విలువలు చూడండి, అలాగే దేవవ్రతుడు పాటించిన విలువలు మనం గమనించాలి. అందుకే మహాభారతం ఇప్పటికి కూడా చదవదగిన గ్రంథం అని ఎందుకంటారంటే, అందులో ఉన్నటువంటి ఈ విలువలను చూసే మనం అంటారు. ఏంటి ఆ విలువలు అంటే, శంతనుడు మహారాజు ఎంతమందినే అప్పుడున్నటువంటి సామాజిక నియమం ప్రకారం రాజు, ఇప్పుడే నేను చెప్పినట్టుగా ధృతరాష్ట్రుడికి ఎంతమంది భార్యలు ఉన్నారన్నట్టుగా ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆయన తనకి ఇష్టం వచ్చిన వాళ్లకు రాజపదవి కట్టబెట్టవచ్చు, పట్టమహిషి కొడుక్కి రాజపదవి ఇవ్వచ్చు, తను తలుచుకుంటే అమాంతంగా ఈ సత్యవతిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవచ్చు. అసలు వాళ్ళ పర్మిషన్ అడగాల్సినటువంటి అవసరం లేదు. మరి అలాంటిది ఆ పల్లెటూరు వాళ్లకు, ఆ శూద్రులకు, ఆ మత్స్యకారులకు విలువ ఇచ్చాడు. వాళ్ళ హక్కుని కాదనే శక్తి నాకు లేదనుకున్నాడు, అది గౌరవం కాదనుకున్నాడు. అంటే ఒక సామాన్య కుటుంబానికి కూడా శంతనుడు గౌరవించాడు.
వాళ్ళ ఆలోచనలకు గౌరవం ఇచ్చాడు. ఇంకా ఇప్పుడే చెప్పుకున్నాం మనం, భీష్ముడు అంటే భీష్ముడైనటువంటి దేవవ్రతుడు ప్రపంచంలో ఎవరూ గెలవలేనంత గొప్ప వీరుడు. అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి బతిమలాడాడు, కావాలంటే ఎత్తుకుపోవచ్చు. అప్పుడు వీళ్ళకి ధృతరాష్ట్రుడికి మన విచిత్ర వీరుడికి చిత్రాంగదుడికి పెళ్లి చేసినప్పుడు కాశీరాజు కూతురు ముగ్గురిని ఎత్తుకొని వచ్చేస్తాడు బలవంతంగా. అసలు బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం అన్నది రాక్షస వివాహం అన్నది, గాంధర్వ వివాహం అన్నది రాజులకు అర్హతగా ఉండినటువంటి విషయాలు అవి. కానీ అలాంటి అవకాశం ఉన్నా కూడా శంతనుడు కానీ దేవవ్రతుడు కానీ ఒక శూద్రుడి ఇంట్లో, ఒక పల్లెకారులు చేపలు పట్టుకునే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గౌరవించటం, వాళ్ళకున్న ఆలోచనల్ని, వాళ్ళ హక్కులని గౌరవించడం ఇక్కడ మనం గమనించాలి. ఇది మహాభారతంలో చెబుతూ ఉన్నటువంటి సామాజిక విలువలు. అక్కడ హైరార్కీగా వచ్చేటటువంటి కులానికే ఇది ఉన్నది అన్నది ఇక్కడ కాదు, అది మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈ మత్స్యగంధి, మొట్టమొదటి ఏమో మత్స్యగంధి, తర్వాత యోజన గంధి అయింది. అంటే ఆమె నుంచి వచ్చేటటువంటి సుగంధం యోజనం దూరం పోతుందట. యోజనం అంటే కొన్ని మైళ్ళు. ఆమె ఎట్లయింది? ఈ సత్యవతి ఎవరు అంటే ఆమె ఇట్లాగే పల్లెపడుచు అది నడుపుకుంటూ వస్తూ ఉంటుంది. ఒకసారి పరాశరుడు అనేటటువంటి ఒక ముని గంగకి అవతల ఒడ్డున వస్తాడు, లోపలికి వస్తాడు. వచ్చి ఆయన ముని అన్నిటినీ సర్వసంగ పరిత్యాగికి కూడా మనసులో కోరిక కలిగించగలిగేటటువంటి గొప్ప సౌందర్యవతి ఈమె సత్యవతి అని మనకు అర్థమవుతుంది. అంటే అంతటి గొప్ప యోగిని, సర్వసంగ పరిత్యాగిని కూడా చెలింపజేయగలిగినటువంటి అందం సత్యవతి అని తెలిసిపోయింది. అయితే పరాశరుడు అంటాడు కదా, నీ పొందు నాకు కావాలి, నీతో నేను సుఖించాలి అంటాడు. అంటే ఈమె తిరస్కరించవచ్చు, కానీ సత్యవతి భయం వేసింది. ఈయన పెద్ద మహాముని, నేను కాదంటే శపిస్తాడేమో, నీకు ఏమైందో ఏమి నష్టం జరుగుతుందో అని భయపడింది. అలాగని తల్లిదండ్రులకు తెలియకుండా తను ఇప్పుడే ఆయన కోరికను అంగీకరిస్తే ఎట్లా అని చెప్పి అది కూడా భయపడుతుంది. భయపడి, స్వామి నేను కన్యని, నేను మీతో అంగీకరిస్తే నా కన్యాత్వం దూషితం అవుతుంది కదా, మీతో కూడితే సంతానం కలిగితే వాడి పరిస్థితి ఏంటి, ఇది ఏంటి అని అడుగుతుంది. అడిగితే నీ కన్యాత్వానికి దూషితం కాకుండా, నీకు ఏ చెడ్డపేరు రాకుండా నేను కాపాడుతాను, నీ కన్యాత్వం దూషితం కాకుండా నేను వరమిస్తానంటాడు పరాశరుడు. స్వామి ఇది మనం నదిలో ఉన్నాము, అందరూ ఎవరైనా మనం చూడవచ్చు, ఇక్కడ సంగమం ఎలా కుదురుతుంది అంటుంది. అంటే ఆయనకు అర్థమైంది కదా, ఒప్పుకుంటున్నది ఏమే అని అర్థమైంది. ఓహో అదే కదా అని చెప్పి పక్కనే ఉన్నటువంటి ఒక ద్వీపానికి పడవ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ద్వీపంలో ఎవరూ ఉండరు. అయితే మనకు మహాభారతంలో కనిపించేది ఏంటంటే అప్పటికప్పుడే ఆయన కొన్ని తెరల్లాగా మేఘాలు కల్పించాడని, ఎవరు కనపడకుండా చూశారని, అప్పటికప్పుడు వాళ్ళు కలిశారని చెప్తారు. సాధారణంగా జరిగింది ఏంటంటే ఆమె అక్కడ ఆ ద్వీపంలో కలిశారు. ఆ నల్లటి కృష్ణ ద్వీపం, ఆ ద్వీపంలో పుట్టాడు కాబట్టి ఆయనకి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది. అయితే అక్కడే ఆమెను కలుస్తాడు. సద్యోగర్భంతో సద్యో యవ్వనుడు అయినటువంటి కుమారుడు పుడతాడు. ఇక్కడ దీన్ని మనము మిథికల్ ఎలిమెంట్గా తీసుకోవాలి. అప్పటికప్పుడు కూడటం, అప్పటికప్పుడే గర్భం దాల్చడం, అప్పటికప్పుడే కుమారుడు పుట్టడం, అప్పటికప్పుడే యవ్వనవంతుడైనటువంటి కుమారుడు కలగటం, పెద్దవాడు కావటం, ఇది సాధ్యమా అని చెప్పి ఆధునికులమైనటువంటి మనము ఏం పిచ్చి రాతలు మహాభారతంలో ఇట్లా ఎందుకుంది, అప్పటికప్పుడే సద్యోగర్భం ఎలా వస్తుందో, అప్పటికప్పుడే కొడుకు ఎలా పుడతాడు అని అనుకుంటాం. కానీ వీర్యం కింద పడితే అందులోంచి పిల్లలు పుట్టడం, వీర్యం కింద పడితే దాన్ని ఒక చేప మింగి చేప కడుపులో పుట్టడం, అలాగే ఒక పువ్వులో పుట్టడం, కుండలో పుట్టడం, అట్లాగే గర్భ విచ్ఛేదం జరిగితే ఆ గర్భంలో ఉన్న పిండాన్ని 100 ముక్కలు చేస్తే 100 మంది పుట్టడం, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సాధ్యమవుతాయా? ఏమిటి పిచ్చి రాతలు? అసలు ఒక కోరిక కలగగానే ఎట్లా వీర్యం కింద పడిపోతుంది, కింద పడిన దాంట్లో నుంచి ఎలా పుడతాడు, ఇది మనం ఈ రోజున శాస్త్రీయంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా కేవలం సంస్కృతంలోనూ భారతీయ భాషల్లోనే ఉన్న పురాణ కథల్లోనే కాకుండా గ్రీక్ మిథాలజీలో కానీ, అటు ఫిన్నిష్ మిథాలజీలో కానీ, ఐరోపా దేశాల్లో దొరికేటటువంటి పురాణ కథల్లో కానీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వినత ఆమె గర్భం దాల్చి గుడ్డు పెడుతుంది, గుడ్డులోంచి గరుత్మంతుడు పుడతాడు, అంటే పక్షి పుడుతుంది. అంటే మనిషి గుడ్డు పెట్టడం ఏంటి, గుడ్డులోంచి ఒక పక్షి పుట్టడం ఏంటి? మనిషి గర్భం దాల్చి పిల్లలు కంటారు కదా, మరి గుడ్డ ఎలా పుడుతుంది? వీటన్నిటిని కూడా ఈ మిథికల్ ఎలిమెంట్ని మనం ఏమంటారంటే ప్రాంగ్మానవ మనస్తత్వం అని చెప్పి జానపద శాస్త్రంలోని
పురా విజ్ఞాన శాస్త్రం దీన్ని విశ్లేషిస్తుంది. అలాగే యాంథ్రోపాలజీలో కూడా దీన్ని యాంథ్రోప్రోమార్ఫిక్ ఎలిమెంట్స్ అంటారు. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని పురాకథల్లో కూడా ఇవి మనకి కనిపిస్తాయి. అంటే ప్రాచీన మానవుడు, ప్రాంగ్ మానవుడు దేవతలను గురించి, దేవతలకు సంబంధించినటువంటి శక్తుల గురించి ఇలా ఆలోచిస్తాడు. అలాగే ఒకే మనిషికి 4-5 తలకాయలు ఉండటం, 10 తలలు ఉండటం, 3 కళ్ళు ఉండటం, 4 చేతులు ఉండటం, ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే యాంథ్రోప్రోమార్ఫిక్ ఫార్మ్స్ అని అంటారు యాంథ్రోపాలజీలో. అంటే ఒకప్పుడు ప్రాచీన మానవుడు మనిషికి ఇలా ఉంటుంది, మనిషి శక్తి ఇలా ఉంటుందని చెప్పి ఆలోచించాడనమాట. అంటే ప్రకృతి శక్తులను ఎలా ఆలోచించాడు, వాటన్నిటి వెనుక పురాకథలను ఎలా సృష్టించుకున్నాడు అని చెప్పి ఈ విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. నిజంగా వాడు కుండలో నుంచి పుట్టాడని, లేకపోతే నిజంగా చేప కడుపులో నుంచి అమ్మాయి పుట్టిందని దీని అర్థం ఇది కాదు. దీన్ని విశ్లేషించి మనం చూసుకుంటే అది అబ్జర్వ్డ్గా జరిగినాయనో మూర్ఖత్వమనో చెప్పడం కాదు. అంటే ప్రాచీన మానవుడు తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, ప్రకృతి శక్తులను ఎలా అర్థం చేసుకున్నాడు అని తెలుసుకోవడానికై ఈ పురాకథ ఎలిమెంట్స్ మనకి పనికొస్తాయి. ఇక్కడ కూడా మనకి సత్యవతి కథలో ఇదే తెలుస్తుంది మనకి. సత్యవతి ఎవరే అంటే మనకి మహాభారతం, వ్యాస మహాభారతం ప్రకారం కానీ ఈమె అద్రిక అనేటటువంటి ఒక అప్సరస. ఈ అప్సరస ఒక ముని శాపం కారణంగా చేపగా పుడుతుంది. ఆమె గంగానదిలో ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఉపరిచర వసు అనే ఆయన ఒక రాజు మామూలుగా. ఆ రాజుకి ఆయన వసు అని పేరు ఆయనకి. ఆయన చాలా గొప్పవాడు, దైవశక్తులను సాధించాడు. ఈ దైవశక్తుల ద్వారా భూలోకం నుంచి దేవలోకానికి, దేవలోకానికి నుంచి భూలోకానికి రావడం, తిరగటం, ఆయన విమానంలో తిరగగలుగుతుంటాడు, దేవతలకు యుద్ధంలో సహాయం చేయగలుగుతుంటాడు. ఇలాంటి శక్తులన్నీ ఆయనకు ఉంటాయి. ఆయనకు ఉన్నప్పుడు ఒకసారి ఆయన అలాగే ఆకాశంలో విహరిస్తూ ఉండగా తన భార్య మీద మనసుకు పడింది. తన భార్యను సంగమించాలనే కోరిక కలిగింది. ఆ కోరిక కలగగానే ఆయనకి వీర్యం బయటకు వచ్చేసి పడిపోయింది. అంటే దీన్ని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమిటి వీళ్ళు ఇంత బలహీనులా, కోరిక కలగనగానే పడిపోతుందా అని పచ్చిగా విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దీన్ని అర్థం చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది. అలా పడిపోతున్నటువంటి వీర్యాన్ని ఒక చేప మింగుతుంది. అట్లాగే రామాయణంలో కూడా ఆంజనేయుడు ఆకాశ వ్యవహారం చేస్తూ తన చెమటను ఇలా తీసి కిందేసినప్పుడు కింద ఒక చేప మింగితే దాంట్లో నుంచి మత్స్యవల్లభుడు పుడతాడు. ఇది కూడా యాంథ్రోప్రోమార్ఫిక్ ఎఫెక్ట్, అంటే ఒక పురాకథ ఎలిమెంట్ అన్నమాట. ఇవి చాలా పురాకథల్లో ఉంటాయి. ఇలా పుట్టినటువంటి ఆ చేప గర్భం దాల్చి లోపల ఒక బిడ్డ ఉంటుంది. ఈ మత్స్యకార పల్లెల్లో వాళ్ళు ఏంటంటే చేపను కోస్తే అందులోంచి పిల్ల బయటకు వస్తుంది, దాన్ని పెంచుకుంటాడు. ఆమె సత్యవతి. అయితే చేప కడుపులోంచి పుట్టింది కాబట్టి చేప వాసన వస్తుంది, అందుకే ఆమెను మత్స్యగంధి అంటారు. ఈ మత్స్యగంధిని యోజన గంధిగా చేసినటువంటి వాడు ఈ పరాశరుడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా చేప కడుపులో ఆమె ఉన్నదా, చేప కడుపు చీలిస్తే పుట్టిందా అన్నదానికంటే కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గంగానది తీరాన ఒక అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయి దొరికింది. ఆ దొరికినటువంటి అమ్మాయిని దాశరాజు పెంచుకున్నాడు. ఇది విషయం మనకు తెలిస్తే. అయితే దీని వెనక ఉన్నటువంటి కథ ఇదంతా కూడా పురాగాథా కల్పన అంటారు. ఈ పురాగాథా కల్పన శక్తి అన్నది ప్రాచీన మానవుడి దగ్గర నుంచి వచ్చింది. మహాభారత కథలను ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇలా శంతనుడికి సత్యవతికి వివాహం జరిగిన తర్వాత ఆ శంతనుడికి సత్యవతికి 2 కుమారులు కలుగుతారు. ఒక కుమారుడు పేరు చిత్రాంగదుడు, ఆయన పెద్దవాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి విచిత్ర వీరుడు అని ఆయన పుడతారు. వీళ్ళిద్దరూ అలా ఉండగా ఈ చిత్రాంగదుడికి విచిత్ర వీరుడికి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇలా జరిగిన తర్వాత ఈ చిత్రాంగదుడు అనే అతను ఆయన ఇంకొక గంధర్వుడితోటి యుద్ధం చేసి ఆ యుద్ధంలో చంపబడతాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఈయన మిగిలిపోతాడు, విచిత్ర వీరుడు మిగిలిపోతాడు. విచిత్ర వీరుడు బాలుడుగా ఉంటాడు, కుర్రవాడుగా ఉంటాడు. ఇంకా యవ్వనం రాకముందు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన భీష్ముడే పరిపాలిస్తాడు. ఆయనకి యవ్వనం రాగానే ఆయనకి 2-3 భార్యలను చేయాలని చెప్పి సంకల్పంతో కాశీరాజు కుమార్తెలకు స్వయంవరం జరుగుతూ ఉందంటే ఆ 3 కుమారులను తన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొని, దానివల్ల వంశం పెరగాలని అనుకొని ఆయన భావించి ఆయన 3 అమ్మాయిల్ని అక్కడికి పోయి ఎత్తుకొని వస్తాడు. మిత్రులారా, ఈ 2వ అంకాన్ని ఇక్కడ ఆపేద్దాము. ఆ తర్వాతి కథ, వచ్చే కథలో ఈ అంబిక అంబాలికలకు ఏం జరుగుతుంది, వాళ్ళు పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు పాండురాజు ధృతరాష్ట్రుడు ఎలా పుడతాడు, ఈ విషయాలన్నీ కూడా మనం వచ్చే సంచికలో మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ 2వ అంకం మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మహాభారతాన్ని ఆధునికమైనటువంటి ఇలాంటి విశ్లేషణతోటి చివరి దాకా స్వర్గారోహణ పర్వం దాకా ఈ స్వర్గారోహణ పర్వం దాకా చెప్పాలనేటటువంటి నా సంకల్పాన్ని మీరు ప్రోత్సహించండి. మీరు నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మందికి ఇది ఉచితంగా చేరుతుంది. మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్తే.